శ్రేయోభిలాషకులకు ఆత్మస్వరూపులకు ఈ సెషన్లోకి స్వాగతం, సుస్వాగతం. గత సెషన్లో మనం మనసును స్వాధీనం చేసుకోవాలన్న సంకల్పాన్ని మరింత శక్తివంతం చేసుకోవడం ఎలా అనే అంశాల గురించి చర్చించాం. దానిలో భాగంగానే మరికొన్ని విషయాలను ఈ సెషన్లో చర్చిద్దాం. మనసును స్వాధీనం చేసుకోవాలన్న సంకల్పాన్ని శక్తివంతం చేయడానికి మనం మన సుఖాల్ని త్యాగం చేయాలని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మన సుఖాల్ని మనం త్యాగం చేయడం అంటే మన ఆనందాన్ని త్యాగం చేయడము, మన ఆత్మానందాన్ని త్యాగం చేయడం అని అర్థం కాదు. ఇంద్రియ సుఖాలని త్యాగం చేయడం అని అర్థం. మరో మాటలో చెప్పాలంటే అపరిపక్వ అహంకారాన్ని సంతృప్తి పడటం ద్వారా కలిగే సుఖాన్ని ఇలాంటి సుఖంగా పేర్కొంటారు. ఈ రకమైన సుఖం మనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వదు. పైగా ఇది మనం ఆత్మానందాన్ని పొందడానికి అడ్డుపడుతుంది. సుఖ దుఃఖాలకు అతీతంగా ఎదిగినప్పుడే మనకు జీవితపు అసలు లక్ష్యమైన ఆత్మానందం కలుగుతుంది. ఈ ఆనందాన్ని పొందాలి అనే కోరికను వదిలివేయడం అనే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే అది మనలో ఒక అంతర్భాగంగా ఉంటుంది, సచ్చిదానంద నిజ స్వభావం. మరి ఈ సుఖలాలతత్వాన్ని జయించటానికి కావలసిన పద్ధతుల గురించి, అనుసరించాల్సిన పద్ధతుల గురించి గత సెషన్లో నేను చర్చించడం జరిగింది, ఎనాలిసిస్ చేయడం జరిగింది. మీరు ఒకసారి ఆ విషయాలను, ఆ వీడియోలను ఒకసారి పరిశీలించి ఈ క్లాసులు వింటే అప్పుడు పూర్తి అవగాహన అనేది వస్తుంది. మరి వ్యతిరేకమైన విషయాలు కూడా అప్పుడప్పుడు మనకు ఒకే విధంగా అనిపిస్తాయి. రెండు రకాల వ్యక్తులకు ఎటువంటి అంతర్మదనం అనేది ఉండదు. ఎవరు వారు అంటే తమలోని హీనమైన జంతు స్వభావాన్ని ప్రశ్నించకుండా ఉండే బానిసలు. ఇక రెండో వ్యక్తులు తనలోని హీన స్వభావాన్ని పరిపూర్ణంగా అదుపులో పెట్టుకున్నవారు. వీరిలో అంతర్మదనం అనేది ఉండదు. ఇక మిగతా అందరిలోనూ ఎంతో కొంత అంతర్మదనం అనేది ఉంటుంది. మరి దీనికి కారణం ఏమిటి అంటే మనస్సును స్వాధీనం చేసుకోవడంలో చేసే ప్రయత్నంలో పరాజయం పాలై అరకొర ప్రయత్నాలు చేయడమే ఇందుకు కారణం. మరి ఈ అరకొర ప్రయత్నాలు మన సంకల్ప శక్తిని బలహీనం చేస్తాయి. మనసును స్వాధీనం చేసుకోవడాన్ని గురించిన అవగాహన లేకపోవడాన్ని మనకు తెలియజేస్తాయి. పదే పదే ఎదురయ్యే అపజయాలు మన గుండె జారిపోకుండా సరిపడ సంకల్ప శక్తిని ఎలా పొందాలి అనేది ప్రస్తుత సందర్భంలో అతి ముఖ్యమైన అంశంగా పరిగణించాలి. మరొక మాటలో చెప్పాలంటే మనకి నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి అపజయం మనసును స్వాధీనం చేసుకోవడంలో మనం చేసే సరికొత్త ప్రయత్నాలకు మనల్ని మరింత నూతన ఉత్సాహంతో పురుగొల్పే విధంగా ఉండాలి. అయితే మనసును స్వాధీనం చేసుకోవాలి అనే సంకల్పాన్ని మరింత శక్తివంతంగా చేసుకోవడం ఎలా? సంకల్ప శక్తిని బలహీనపరిచే కారణాలను తొలగించాలి. దానిలో మరింత శక్తిని నింపడానికి అవసరమైన అనుకూల పరిస్థితులను కల్పించాలి.